ఇక్కడ ఆగని పూరి జగన్నాథుని రథయాత్ర ప్రతి సంవత్సరం ఒక ముస్లిం ఇంటి ముందు ఆగుతుంది అని మీకు తెలుసా? పూరిలో సాల్బేగ్ అనే ముస్లిం వ్యక్తి నివసించేవాడు. సాల్బేగ్ ఒక రోజు ఒక గొడవలో ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటాడు. వైద్యులు కూడా ఇతను ఇక బ్రతకడు అని చెబుతారు. కానీ వాళ్ళ అమ్మ మనసులో జగన్నాథ జగన్నాథ అని ప్రార్థించుబేట సాల్బేగ్ ని జగన్నాథుడి ఆలయానికి తీసుకుని వెళుతుంది. కానీ వీళ్ళు ముస్లింస్ అవడంతో వాళ్ళని లోపలికి రానివ్వకుండా అవమానించి తరిమేస్తారు. వాళ్ళు బాధపడి బృందావనానికి వెళ్లిపోతారు. అక్కడ ప్రతిరోజు ప్రతి క్షణం శ్రీకృష్ణుడి నామం జపిస్తూ ఉంటారు. ఒక రోజు జగన్నాథుడు కలలోకి వచ్చి ఈ ఏడాది జరిగే జగన్నాథుడి రథయాత్రకు మీరు తప్పకుండా రావాలి అని చెబుతాడు. రథయాత్ర రోజు రానే వచ్చింది. వాళ్ళు జగన్నాథుడి దర్శనానికి పూరికి బయలుదేరారు. మార్గ మధ్యంలో సాల్బేగ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దాని వల్ల రథయాత్రకు రాలేకపోతున్నారు. జగన్నాథుడు వాళ్ళ కష్టం చూడలేక బాధపడతాడు. రథయాత్రకు వచ్చిన వాళ్ళు సాల్బేగ్ ఇంటి ముందు జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎంతమంది తోస్తున్నా లాగుతున్నా రథం ఒక అంగుళం కూడా సాల్బేగ్ ఇంటి ముందు నుండి కదలదు. సాల్బేగ్ వచ్చాక ఆ రథం మళ్లీ కదులుతుంది. అలాగే ఆయనకు ఉన్న గాయాలు అన్ని నయం అయిపోయాయి. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం సాల్బేగ్ ఇంటి ముందు ఈ రథం ఆగిపోతుంది.